శ్రీలంక టీమిండియా జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ స్టార్ట్ అయింది. అందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు పల్లెకెలె వేదికగా జరుగుతోంది. ఇక మొదటి మ్యాచ్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి నుంచి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో తడబడుతూనే ఉంది. టీమిండియాకి ఓపెనర్లు జైస్వాల్, గిల్ శుభారంభం అందించారు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా జైస్వాల్ ధాటిగా ఆడాడు. 74 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది శ్రీలంక. 6వ ఓవర్ ఆఖరి బంతికి శుభమన్ గిల్ను దిల్షాన్ మధుశనక అవుట్ చేశాడు. గిల్ 16 బంతుల్లో 6 పరుగులు 1 సిక్స్తో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతికే యశస్వి జైస్వాల్ను అసరంగా పెవిలియన్కి పంపాడు. జైస్వాల్ 21 బంతుల్లోనే 5 పరుగులు 2 సిక్స్లతో 40 పరుగులు చేశాడు. అయితే అప్పుడు కాస్త టీమిండియా అభిమానులు కంగారు పడ్డారు. కానీ మ్యాచ్ స్వరూపాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మార్చేశాడు. తన బ్యాట్తో లంక బౌలర్లను కంగారు పెట్టేశాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కాస్త నెమ్మదిగా ఆడుతుందని అంతా భావించారు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు, బ్యాటర్లు కాస్త తగ్గుతారని అనుకున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒక్క బంతిని కూడా వదలకుండా విజృంభించాడు. ఏ బౌలర్పై కూడా కనికరం చూపించలేదు. వచ్చిన బంతిని వచ్చినట్లు బాధేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 22 బంతుల్లోనే తన టీ20 కెరీర్లో 20వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 26 బంతులాడిన సూర్య 8 పరుగులు 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు నమోదు చేశాడు. కాస్త తడబడుతుంది టీమిండియా అనుకున్న సమయంలో సూర్యకుమార్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక కెప్టెన్ అయ్యాడు కదా, కాస్త చూసి ఆడుతాడు అనుకున్నారు అందరూ. కానీ కెప్టెన్ అయ్యాక ఇంకా అగ్రెసివ్గా కనిపించాడు సూర్య. ఈ ఇన్నింగ్స్తో శ్రీలంక మీద టీ20 కెరీర్లో తన 2వ అత్యధిక స్కోర్ని నమోదు చేశాడు. ఇక పంత్ కూడా అదరగొట్టాడు. 33 బంతుల్లోనే 6 పరుగులు 1 సిక్స్తో 49 పరుగులు చేశాడు. త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్ చివరిలో తడబడ్డారు. కానీ అక్షర్ పటేల్ చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో ఇండియా 20 ఓవర్లు 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లో పతిరణ 4 వికెట్లు తీసి రాణించాడు. ఇక శ్రీలంక జట్టు 214 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగనుంది. ఇండియా బౌలర్లు రాణిస్తే ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.